మొన్న బుధవారం వెళ్ళారండి. మళ్ళీ పొద్దున పిల్లలగట్ట వెళ్ళారండి. రాత్రి 10 టైంకి వస్తారండి. డైరెక్ట్ చేసుకొని ఊర్లకులపాడు గ్రామంలో గత 4-5 నెలల నుంచి ఒక 9 మంది మృతి చెందారు అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ గత 4 నెలల నుంచి మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందండి. దాని దేని వల్ల జరుగుతుందో తెలియదండి. నమస్కారం. పోలవరం జిల్లా రాజమంగి మండలం ఉర్లాకులపాడు గ్రామం ఇప్పుడు మరణాల గుప్పట్లో చిక్కుకుంది. గడిచిన 5 నెలల్లోనే 9 మంది గిరిపుత్రులు కిడ్నీ వ్యాధితో కన్నుమూశారు. అసలు ఈ మరణాల కారణం ఏంటి? తాగే నీరా లేక మరేదైనా అంత చికెన్ వ్యాధ? రంపచోడవరం డివిజన్లో గిరిజనులు పడుతున్న ఈ నరకయాతనపై మా కథనం. రాజమంగి మండలం ఉర్లాకులపాడు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు కిడ్నీ మహమ్మారి దాటికి వణికిపోతుంది. పచ్చని అడవుల మధ్య నివసించే గిరిపుత్రులు పిట్టల్లా రాలిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలోనే 9 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది. ప్రతి బాధితుడు నెలలో 12 సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి కాకినాడ వెళ్లాల్సి వస్తుంది. రాత్రి 10 గంటల వరకు కానీ ఇంటికి చేరలేని పరిస్థితి. రంపచోడవరంలో డయాలసిస్ సెంటర్ ఉన్నా సరైన రవాణా సౌకర్యాలు లేక బాధితులు కాకినాడ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు వెళ్ళడం అండి కాకినాడ. మొన్న బుధవారం వెళ్ళారండి. మళ్ళీ పొద్దున పిల్లలగట్ట వెళ్ళారండి. రాత్రి 10 టైంకి వస్తారండి. డైరెక్ట్ చేసుకొని కాకినాడేనండి. గవర్నమెంట్ హాస్పిటల్. నీకేమవుతారమ్మా? మా అబ్బాయి అండి. నీ పేరమ్మా? నా పేరు కూతురు పార్వతి. తమ గ్రామంలో లభిస్తున్న తాగునీరు శుద్ధంగా లేదని, ఆ నీటి వల్లే కిడ్నీలు దెబ్బతింటాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. వెంటనే తమ గ్రామంలో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వరుస మరణాల వార్త జిల్లా వైద్యాధికారి సరిత గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు. గ్రామస్తుల రక్త నమూనాలు, తాగినీటి శాంపిల్స్ను సేకరించి పరీక్షలకు పంపారు. ఊర్లకులపాడు గ్రామంలో గత 4-5 నెలల నుంచి ఒక 9 మంది మృతి చెందారు అని చెప్పేసి వచ్చింది. అది మాకు నోటీస్లోకి వచ్చింది. డిఎంహెచ్ఓ మేడం, పోలవరం జిల్లా డిఎంహెచ్ఓ మేడం మమ్మల్ని ఇక్కడ ఆర్ఆర్ టీం వేసి మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం తీసుకొని వస్తే మొత్తం వచ్చాము. వచ్చిన తర్వాత మాకు 9 మంది అని చెప్పేసి తెలిసింది. ఆ 9 మంది ఇళ్లలో వెళ్ళాము. ర్యాండమ్గా కొన్ని హౌసెస్కి వెళ్ళి మొత్తం వాళ్ళ కంప్లైంట్స్, వాళ్ళు ఎప్పటి నుంచి హాస్పిటల్కి తిరుగుతున్నారు, ఏ కంప్లైంట్స్ తిరుగుతున్నారు, వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ కరెక్ట్గా ఫాలో అయ్యారా, PHCకి వెళ్తున్నారా లేదా, ఇక్కడ FTP క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళు తాగే వాటర్ కూడా చూడడం అయితే జరిగిందండి. మేము ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాశ్వత వైద్య సదుపాయాలు కల్పించాలని, తమ ప్రాణాలు కాపాడాలని ఉర్లాకులపాడు గిరిజనులు వేడుకుంటున్నారు. ఉండేదండి అక్కురోడు హాస్పిటల్లో. ఇంటికి వచ్చారండి. మరి చివరండి అనిళ్ళు మరి ఇలా ఉందని మనకు ఏంటండి. పేరు కోసూరి వీరబాబు అండి. మాది రాజమంగి మండలం మాడబా పంచాయతీ ఉర్లాకులపాడు అండి. ఇక్కడ గత 4 నెలల నుంచి మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందండి. దాని దేని వల్ల జరుగుతుందో తెలియదండి. ప్రతిదీ కిడ్నీ సమస్య అంటున్నారండి. కిడ్నీ సమస్య వల్ల చనిపోతున్నారండి. చనిపోవడంలో డయాలసిస్కి వెళ్తున్నారని చనిపోతున్నారు. అది ఎంక్వైరీ చేస్తే వాటర్ వల్ల లేదంటున్నారండి. దాని దేని వల్ల చనిపోతున్నారో కూడా తెలియదండి.
సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక 8 మంది చనిపోయారండి. మొన్న రీసెంట్ గా ఒక అత్త ప్లస్ అల్లుడు కూడా చనిపోయారండి. ఇదే డయాలసిస్ ఒక ఇంట్లో అండి. వెళ్ళిన ఇళ్లలో ఒక 2 ఇళ్లలో అయితే తాగే నీళ్ళలోనే ఒక రోజంతా నిల్వ ఉన్న తర్వాత శుద్ధ పట్టేస్తుంది అని చెప్పేసి అన్నారు. వాటి తాలూకు కూడా వాటర్ శాంపిల్స్ అయితే తీసుకోవడానికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ అయితే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు పెడతారు. నెక్స్ట్ వచ్చిన సిమ్టమ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒకసారి డిస్కస్ చేసుకొని, ఒక కమిటీ అయితే ఉంది, అందరం డిస్కస్ చేసుకొని దేనివల్ల అవుతుంది, అసలు ఎక్కడ లోపం ఉంది, లేదంటే వాళ్ళ లోపల జెనెటికల్గా అయ్యిందా, లేదంటే ఇక్కడ వాటర్ వల్ల అయిందా, లేదంటే నిర్లక్ష్యం వల్ల అయిందా, లేదంటే మందులు అంత దూరం పంపించడం వల్ల అయిందా, దేనికోసం